400 నుంచి 600 చదరపు అడుగుల్లోపే ఇందిరమ్మ ఇండ్లట. ఆకృతిని మార్చుకోవచ్చు, విస్తీర్ణం మాత్రం పెంచొద్దట. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్. అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు దాటడానికి వీల్లేదట. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నారు వీళ్ళు. ఏమాత్రం ఎక్కున్నా కూడా మీకు డబ్బులు ఇవ్వరనమాట. ఇప్పుడు చాలామంది పునాది తీసుకొని పెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఎవరికో ₹1,00,000 ఏదో ఫస్ట్ ఫేజ్లో ఏదో ఇస్తున్నట్టున్నారు కదా, వాళ్ళు వచ్చి చెక్ చేస్తే 600 దాటింది అనుకో మీకు మిగతా డబ్బులు ఇవ్వరట. 600లోనే కట్టాలన్నట. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మొదటి రెండో విడత కలిపి నియోజకవర్గానికి 3,500 చొప్పున 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4,50,000 ఇండ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 562 గ్రామాల్లో 70,122 ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో 47,335 మంది లబ్ధిదారులకు అనుమతులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందించారు. ఇప్పటి వరకు 17,962 మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకోగా 6,132 మంది పునాది వరకు పూర్తి చేసుకున్నారు. ప్రధానంగా ఇంటి నిర్మాణ కొలతలపైన లబ్ధిదారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యల వివరాలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ వెల్లడించారు. అంగీకార పత్రం ఇస్తే మరో అవకాశం. ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితంగా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించుకోవాలి. ప్రభుత్వం అందించే 5 లక్షల నిర్మాణంతోనే 5 లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి మండలంలో నమూనా ఇండ్లు నిర్మించారు. ఇప్పుడు ఒకవేళ మరి 5 లక్షలు దాటితే మిగతా పైసలు కూడా ఇస్తారా మరి మీరు? ఇప్పుడు ఆయన 700 గజాలు 700 చదరపు అడుగులు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టీ 700 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, అలా కట్టుకుందాం అనుకున్నాడు. ఇల్లు కట్టొద్దా? వదిలేయాలి అదిగా మిగతా ప్లేసు. అరే మీరు ఇచ్చేది మీరు ఇయ్యరాదు రే బాబు, ఇవన్నీ ఎందుకు సోది? మీరు ఇచ్చేది మీరు ఇస్తే అయిపోద్ది కదా. ఒక 10 ఎస్ఎఫ్టీయో 20యో 30యో 40యో 50యో ఎంతో కొంత అటు ఇటు ఎక్సెస్ అవుతుంది. ఏముంది అందులో? నువ్వు ఇచ్చే 5 లక్షలకి గోడ కూడా కాదు అది. మనం సరే ఇస్తున్నారు, మంచిదే. లబ్ధిదారులు ఆకృతిలో తమకు నచ్చిన మార్పులు చేసుకోవచ్చు. ఎటన్నా మార్చుకోవచ్చట. మీరు కిచెన్ అటు పెట్టుకోరు, ఇటు పెట్టుకోరు, గోడలు తీసేరి ఉంచుకోరు, మీ ఇష్టం అది. విస్తీర్ణం మాత్రం పెంచొద్దట. గతంలో 560 చదరపు అడుగుల్లోనే 2 పడక గదుల ఇండ్లు నిర్మించాం. ఇప్పుడు కూడా 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు అవకాశం ఇస్తున్నాం. ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుంది. 2 పడక గదులు, హాలు, కిచెను, 2 బాత్రూమ్లు కూడా వస్తాయి. మొదటి విడతలో 370 మంది లబ్ధిదారులు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారు. వీరికి మరో అవకాశం ఇస్తున్నాం. 600 చదరపు అడుగులకు కుదించుకొని స్లాబ్ వేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తున్నాం. ఇలా చేస్తామని అంగీకార పత్రం ఇస్తే బిల్లులు అందిస్తాం. మరి పొరపాటున ఆయన జర్ర ఎక్సెస్ వచ్చింది ఆ స్లాబ్, ఇక అది గులగొట్టాలనా? స్లాబ్ గులగొట్టి మళ్ళీ వెళ్ళాలి 600 ఎస్ఎఫ్టీకి. ఇప్పుడు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని వదిలేయండి. అట్లా కొత్తగా చెప్పే వాళ్ళకి చెప్పండి. పునాది పూర్తి కాగానే లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు అందిస్తున్నాం. పునాది పూర్తి చేసుకున్న వారిలో ఇప్పటి వరకు 3,757 మందికి 37 కోట్లు మంజూరు చేశాం. గ్రామ కార్యదర్శి, ఏఈ, డిఈ, పీడీ, జిల్లా కలెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్కు దశల వారీగా ఆన్లైన్లో బిల్లుల కోసం వివరాలు నమోదు చేస్తారు. హౌసింగ్ కార్పొరేషన్ లాగిన్కు రాగానే వెంటనే లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నాం. రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. మండల స్థాయిలో మొత్తం 2,75,681 మంది లబ్ధిదారుల వివరాలపైన విచారణ జరిపారు. సో ఇది ఓవరాల్గా వాళ్ళు చెప్తున్నారు. సో విస్తీర్ణ ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి అవకాశం లేదు అంటున్నారు.